వెల్కమ్ టు శ్రీ ఆచార్య యూట్యూబ్ ఛానల్. నేను మీ డైరెక్టర్ జగదీష్ సార్ని. ఈరోజు ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాం. దీని మీద ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా ఒక బిట్ రావడం జరుగుతుంది. చాలామంది ఎలా మిస్టేక్ చేస్తుంటారో చూద్దాం. టీత్, దంతాలు. ఈ దంతాలు అనేవి ప్రతి ఒక్కరికి చాలా కీలకం. ఎందుకంటే మనం ఆహారాన్ని తీసుకొని నమలడంలో అత్యంత కీలకమైనవి. సో ఈ దంతాల గురించి స్టడీ చేయడాన్ని ఓడెంటాలజీ అంటారు. ఓడెంటాలజీ. సో డాక్టర్ని అయితే ఓడెంటిస్ట్ అనొచ్చు, కానీ జనరల్గా మనలో ఏం చేస్తారంటే ఓడెంటిస్ట్ అనేటప్పుడు ఓరే డెంటిస్ట్ అంటారని చెప్పేసి డాక్టర్ని డెంటిస్ట్ అంటారనమాట, డాక్టర్ని. సో ఈ దంతాలు, టీత్ ఆర్ ఆబ్సెంట్ బర్డ్స్. పక్షులలో మనకి దంతాలు ఉండవు, పక్షుల్లో దంతాలనే ఉండవు. జనరల్గా ఈ దంతాలు టీత్ ఆర్ మేడప్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఆర్ కాల్షియం ఫాస్ఫేట్. దంతాలు దేంతో తయారవుతాయంటే కాల్షియం కార్బోనేట్తో కానీ కాల్షియం ఫాస్ఫేట్తో కానీ తయారవడం జరుగుతుంది. సో ఎక్కువ దంతాలు కలిగిన జీవి ఇప్పటివరకు గుర్తించింది ఏంటంటే అపోజం. సో అపోజంలో 50 దంతాలు ఉంటాయి. ఈ అపోజం అనేది ఒక మ్యామల్, క్షీరదము. ఈ అపోజం స్పెషల్ ఏంటంటే ఎక్కువ దంతాలు కలిగిన జీవి, లీస్ట్ గెస్టేషన్ పీరియడ్, అతి తక్కువ గర్భావతి కాలము. సో 12 days అంటే 12 రోజులకి 5 పిల్లలు కనడం జరుగుతుంది. ఇది 2 బిట్లు కూడా చాలా ఇంపార్టెంట్. అతి తక్కువ గర్భావతి కాలం కలిగిన జీవి గెస్టేషన్ పీరియడ్, అలాగే ఎక్కువ దంతాలు కలిగిన జీవి ఏదంటే అపోజం. అయితే మనలో హ్యూమన్ బీయింగ్స్లో చూసుకుంటే మనకి దంతాలు ఎన్ని ఉంటాయంటే 32 ఉంటాయి. ఎన్ని ఉంటాయమ్మా? 32, 32. ఈ 32 దంతాలు కూడా మనకి 2 వరుసల్లో అమరు ఉంటాయి. ఇలా పైన 16, కిందన 16 దంతాలు ఉంటాయి. అయితే ఈ దంతాలని మనకి 4 types, 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఎలా ఉంటాయంటే మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది. మొదటిది ఇంచిజర్స్ అంటే కుంతకాలు. వీటినే కత్తెర పళ్ళు అంటారు. మనం ఏదైనా తిని వెంటనే ఫస్ట్ కట్ చేయడానికి ఉపయోగపడతాయి. వీటి కత్తెర పళ్ళు అంటారు. ఇవి ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. రెండోది కెనైన్స్, రథనికలు. ఇవి ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి, కెనైన్స్. మూడోది ఫ్రీ మోలార్స్, అగ్రచర్వనకాలు. ఇవి మొత్తం ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. నాలుగోది మోలార్స్ అంటే చర్వనకాలు. ఇవి 12 ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ 4 రకాల దంతాలు అనేవి ఎలా గమరు ఉంటాయంటే ఇప్పుడు 16 ఉన్నాయి, ఇక్కడ 8 ఉంటాయి, ఇక్కడ 8 ఉంటాయి. సో ఈ 4గిట్లో మొదటి 2, 1, 2, 3 అంటే దీన్ని ఒక దవడల అర్ధ భాగాన్ని మనం ఏమంటామంటే డెంటల్ ఫార్ములా, దంత విన్యాసం అంటారు. సో ఫస్ట్ 2 ఏంటంటే ఇంచిజర్స్, సెకండ్ 1 ఏంటంటే కెనైన్స్, థర్డ్ 1 ఏంటంటే ఫ్రీ మోలార్స్, ఫోర్త్ 1 ఏంటంటే మోలార్స్. ఇక్కడ మనకు బిట్టెలకు ఇచ్చే అవకాశం ఉందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది సెంటెన్స్ అంటాడు. కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది సెంటెన్స్ అని చెప్పేసి మొదటిది ఇంచిజర్స్ ఇస్తాడు, కెనైన్స్ ఇస్తాడు. ఈ మోలార్స్ ముందుకు తీసుకొచ్చి ప్రీ మోలార్స్ బ్యాక్ సైడ్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి కరెక్ట్గానే ఉండాలి. ఒకటి ఇంచిజర్స్, 2 కెనైన్స్, ప్రీ మోలార్సు, అలాగే ప్రీ మోలార్స్గా మనం గుర్తించడం జరుగుతుంది. సో డెంటల్ ఫార్ములా అడిగితే 2, 1, 2, 3. సో ఇక్కడ మనకి చిన్నపిల్లల్లోకి వచ్చేసరికి మనకి డెంటల్ ఫార్ములా ఎంతమంటే 2, 1, 0, 2. అంటే వీళ్ళు ఫ్రీ మోలార్స్ అనేవి లోపిస్తూ ఉంటాయి చిన్నపిల్లల్లో మనకి దంతాలు మిల్క్ టీత్ అంటారు. సో మిల్క్ టీత్ ఎన్నమ్మా అని అడుగుతారు. 20 దంతాలు మిల్క్ టీత్. పాలదంతాలు మొత్తం రాలిపోయి మళ్ళీ కొత్త దంతాలు రావడం జరుగుతుంది. కాబట్టి పర్మనెంట్ టీత్, శాశ్వత దంతాలు ఎన్నమ్మంటే 32. అలాగే లైఫ్లో వన్ టైం ఒకేసారి ఏర్పడే దంతాలు ఏంటంటే 12. లైఫ్లో 2 times 2 సార్లు ఫామ్ అయ్యే దంతాలు ఏంటంటే 20. ఈ 4 బిట్లు కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. మిల్క్ టీత్ ఎన్నమ్మా 20, పర్మనెంట్ టీత్ 32, 1 time ఫామ్ అయ్యేవి 12, 2 times ఫామ్ అయ్యేవి 20. అయితే ఈ దంతాల పైన మనకి ఎనామిల్ లేయర్ అనేది ఉంటుంది.
ఇలా దంతాల పైన ఎనామిల్ లేయర్. సో ఎనామిల్ లేయర్ ఫామ్ అవ్వాలంటే ఫ్లోరిన్ అనే ఎలిమెంట్ అనేది మనకి అవసరం. ఈ ఫ్లోరిన్ అనేది మనకి దేని ద్వారా లభిస్తుందంటే డ్రింకింగ్ వాటర్, మనం తీసుకునే డ్రింకింగ్ వాటర్లో ఫ్లోరిన్ అనేది మనకు లభిస్తూ ఉంటుంది. సో మనకి కొన్ని తెలంగాణ కొన్ని ఏరియాస్లో ఈ డ్రింకింగ్ వాటర్లో ఫ్లోరిన్ అనేది ఎక్సెస్ అవ్వడం వల్ల దేనికి దారితీస్తుందంటే ఫ్లోరోసిస్ అంటే ఈ దంతాలు అనేవి గట్టితనాన్ని కోల్పోయి ఎల్లో కలర్లో మారడం. ఈ ఫ్లోరోసిస్ నివారణకి మనకి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఎక్కడుందంటే నాగపూర్లో ఉంది. వీళ్ళు ఏం సూచించారంటే డ్రింకింగ్ వాటర్ నుంచి ఫ్లోరిన్ రిమూవ్ చేయడం ఒకటే మార్గము, అలాగే దీంతో పాటుగా చింతపండు టార్టారిక్ యాసిడ్ని ఎక్కువగా వాడమని చెప్పడం జరిగింది. ఈ ఫ్లోరోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనామిల్ లేయర్ అనేది మన హ్యూమన్ బాడీలో అతి గట్టి పదార్థము. ఈ దంతాలకు ఏమైనా ఇబ్బంది అయితే మనం చేసే థెరపీని ఏమంటారని అడుగుతారు. రూట్ కెనాల్ థెరపీ. ఈ థెరపీలు మనకి చాలాసార్లు అడుగుతుంటాడు. రూట్ కెనాల్ థెరపీ దేనికి చేస్తారని అడుగుతాడు. దంతాలని రిమూవ్ చేయడానికి చేస్తుంటారు. అలాగే యాంటీ రిట్రోవైరల్ థెరపీ అనేది మనకి హెచ్ఐవిని కంట్రోల్ చేయడానికి లేదా హెచ్ఐవి యొక్క డెన్సిటీని తగ్గించడానికి యాంటీ రిట్రోవైరల్ థెరపీ చేస్తుంటారు. అలాగే మల్టీ డ్రగ్ థెరపీ లెప్రసీ కుష్ఠవ్యాధిని కంట్రోల్ చేయడానికి మల్టీ డ్రగ్ థెరపీ అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఎక్స్రే థెరపీ. సో ఎక్స్రే థెరపీ దేనికి చేస్తుంటారంటే టీబీ క్షయవ్యాధిని నివారించడానికి ఈ ఎక్స్రే థెరపీ చేస్తుంటారు. అలాగే మనకి ఇలాగా రకరకాల థెరపీలు ఉన్నాయి. రూట్ కెనాల్ థెరపీ అయితే టీత్కి, యాంటీ రిట్రోవైరల్ థెరపీ అయితే హెచ్ఐవి కంట్రోల్ చేయడానికి, మల్టీ డ్రగ్ థెరపీ అయితే కుష్ఠవ్యాధి నివారించడానికి, ఎక్స్రే థెరపీ అయితే టీబీ వ్యాధి నివారించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మన కీమోథెరపీ క్యాన్సర్ కంట్రోల్ చేయడానికి కీమోథెరపీని చేస్తాడు. ఈ థెరపీల మీద కూడా బిట్టిచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే దంతాలను మనము ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ దంతాలు పైన ఎనామిల్ లేయర్ కానీ మనకి క్లియర్గా అరిగిపోతే రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ దంతాలు అనే చాప్టర్ నుంచి మన కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది సెంటెన్స్ అనేది అడగొచ్చు. ఒకసారి ఏర్పడే దంతాలు, 2 సార్లు ఏర్పడే దంతాలు, 3 సార్లు ఏర్పడే దంతాలు, ఇలాగ ఎన్ని బిట్లైనా అడిగే అవకాశం ఉంటుంది. ఈ దంతాలనే చాప్టర్ మీరు కూలంకషంగా అర్థం చేసుకుంటే దీని నుంచి ఎటువంటి బిట్ వచ్చినా సరే ఈజీగా చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.